ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు మనతో ఏం మాట్లాడాడంటే, సమూయేలు జీవితములోకి వెళ్తున్న సమయంలో సేవకుల యొక్క పిల్లల ద్వారా సేవకుల కుటుంబం ఏ విధంగా నాశనమైపోతుంది, సేవకులకు ఉండాల్సిన బాధ్యతను ఎవరికి అప్పచెప్తున్నాడు అనేది గత వారం పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడు. ఈరోజు అదే అధ్యాయము పరిశుద్ధాత్మదేవుడు 2వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ద్వారా బహుసూటిగా తేటగా మాట్లాడబడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విని వదిలిపెట్టదు, అనేక మందికి షేర్ చేద్దాం. అనేక మందికి షేర్ చేయటము అది మన బాధ్యత. దేవుడు సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని మోస్తానంటున్నాడు. అలాగే దేవుని వాక్యాన్ని కూడా అనేక మంది భారభరితంగా ఉన్న వాళ్ళను ఈ వాక్యము ద్వారా వాళ్ళ భారాన్ని తీయటానికి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఇంతటి భాగ్యాన్ని ఇచ్చాడు. అందుబట్టి దేవునికే హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనం ద్వారా మాట్లాడుతుంది. అయితే నీ ఇంటి వారిలో శేషమైనను ఒక వెండి రుక్కమైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకోవాలని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి ఏం చేస్తున్నారు? ఇక్కడ యాజకత్వం అంటే దేవుని సముఖంలో యాజకత్వం చేస్తున్న ఏలి లేదా ఏలి కుమారులు ఇప్పుడు ఏమైపోయారు? దేవునికి విరోధం అయిపోయారు. ఆనాడు అబ్రహాము కాలం అంటే పితరుల కాలము నుండి ఎవరు సేవ చేశారు? అక్కడ సేవ చేసింది దైవజనులు అంటే సేవకులు మాత్రమే సేవ చేశారు. ఎక్కడ? దేవుని బలిపీఠము దగ్గర. కానీ దేవుడు ఏమన్నాడంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను. ఇప్పుడు ఏలి కుమారుల వల్ల ఏలి వల్ల దేవునికి అవమానం వచ్చింది. అక్కడ అంటే ఘనత రాలేదు. ఏం రాలేదు? ఘనత రాలేదు. కానీ దేవుడు ఏమంటాడంటే, నమ్మకమైన సేవకుడిని నేను నిలబెట్టుకుంటాను అన్నాడు. ఏమన్నాడు? అంటే ఈ యాజకులు ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎవరు ఇక్కడ సేవ చేయడానికి మొదలు పెడుతున్నాడు దేవుడు? అసలు యోగ్యత లేనివాడు, అంటే బలిపీఠము దగ్గర కూడా రాని వాడును వాళ్ళ పిల్లోని అంటే అన్న కుమారుణ్ణి నమ్మకంగా సేవ చేస్తున్నాడు. అంటే ఏ గోత్రానికి సంబంధించిన వాడంటే దేవుని యొక్క స్థలములోకి అడుగు పెడతానికి కూడా అర్హత లేని ఒక విశ్వాసి కుమారుణ్ణి ఇప్పుడు సేవకి దేవుడు తీసుకుంటున్నాడు. అసలు సేవకులు ఫస్ట్ నుంచి ఏమని చెప్పాడు? అహరోను సంతానం నుండి నా సేవను ఏం చేస్తా అన్నాడు? అహరోను సంతానము నుండి నా సేవను నేను చేయించుకుంటానన్నాడు. కానీ ఇప్పుడు అహరోను సంతానం కాక ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇక్కడ? అంటే లెక్కింపదగిన గోత్రములో ఉన్నవాడా సమూయేలు? ఎఫ్రాయిముకు సంబంధించిన వాడు, అంటే లెక్కింపు లేని గోత్రము లేనివాడు. 12 గోత్రాలు దేవుడు ఏమేమి లెక్కించొద్దన్నాడు? లేవి గోత్రము తప్ప 11 గోత్రాలు వారు 6 రోజులు కష్టపడాలి, 7వ రోజు మందిరముకి రావాలి. మందిరము పనిలో ఉంటే మందిర పనిలో ఉండాలి. కానీ యాజకుడు ఏం చేయాలని? నిరంతరము దేవుని మందిరంలో ఉండే దేవుని పని మాత్రమే చేయాలని ఒక నిబంధన పెట్టాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ నిబంధన దేవుడే తీసేస్తున్నాడు. ఏం తీసేస్తున్నాడు? ఆ నిబంధన, ఆ వాగ్దానం ఇప్పుడు ఏమంటున్నాడు? నాపై నమ్మకం కలిగిన వాడు. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు మనం దేవుని నమ్మిన వారందరూ ఇప్పుడు దేవుడు సేవ చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఒకప్పుడు సేవకుడు పిల్లలే సేవ చేయాలని రూల్ ఉండేది. ఎప్పుడు ఉండేది? అప్పట్లో.
కానీ ఎప్పుడైతే దేవుడు ఏమన్నాడు, నన్ను గణపరచలేదు. ఇప్పుడు ఏలీ కుమారులు గణపరిచారా? తన పిల్లలు దేవుడి మందిరానికి వచ్చే వరకు ప్రార్థన చేయాల్సింది పోయి పాపపు ఆలోచనలు చేశారు. అంటే ఇప్పుడు వీళ్ళకి అర్హత పోగొట్టుకున్నారు, దేవుని కోపానికి గురి అయ్యారు. చాలామంది అంటూ ఉంటారు, దేవుని మందిరంలో ఉంటారు కదా, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తాడు అని. అది ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను అలాంటి వాడిని కాదంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, నేను న్యాయమునే తీరుస్తాను తప్ప అన్యాయము చేయను. సేవకుడైనా సేవకుడు పిల్లోడైనా తప్పు చేస్తే అందరికీ శిక్ష ఒక్కటే, నరకం. రోజు వీళ్ళ మందిరంలో ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు వీళ్ళని క్షమిస్తాడు అనుకుంటారు చాలామంది. క్షమించడు దేవుడు. 1-2 సార్లు అంటే కాదు, ఇక్కడ ఎన్నిసార్లు జరిగింది? ఇక్కడ దేవుడు ఉడకని మాంసాన్ని లాగినప్పుడు కూడా పట్టించుకోలేదు తండ్రి. ఎందుకు? నాకంటే పిల్లల్ని ప్రేమించాడు కాబట్టి. దేవుని కంటే ఎవరిని ప్రేమించాడు? పిల్లల్ని ప్రేమించాడు కాబట్టి మందలించలేదు. వాళ్ళు ఎదిగి యుక్త వయసులోకి వచ్చేసరికి ఒక పాపము చేస్తే అది దేవుడు కోపం వస్తుందని చెప్పి అప్పుడు గద్దించడం మొదలు పెట్టాడు తండ్రి. విన్నారా వాళ్ళు? వెళ్ళలేదు. ఒకవేళ తండ్రి ఒకసారి గద్దించాడు కానీ ఒకవేళ పశ్చాత్తాపడ్డారా? పడలేదు. అంటే వీళ్ళు ఎలాగున్నారు? దేవుని సేవలో ఉంటూ గొర్రెల చర్మం వేసుకొని లోపల తోడేలు స్వభావం కలిగిన వారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? తోడేలు స్వభావం కలిగిన వారు. అందుకనే దేవుడికి కోపం వచ్చింది. పైకి వేషధారణ. అందుకే దేవుడు ఏమన్నాడు, వేషధారణ నేను ఉమ్ము వేసేదని అన్నాడు. దేవుని సేవ చేస్తున్న ఏలీ కుమారులు ఏం చేశారు? వేషధారణ ధరించారు. అంటే పైకి దేవుని ప్రార్థన చేస్తా లోపల పాపాలు చేయటం. కానీ ఏ పాపం ఎరగని వాడు ఎవరు? సమూయేలు. ఎందుకు పనికిరాని వాడు? ఓన్లీ కేవలం వాళ్ళ బలిపీఠము దగ్గర కూడా అర్హత లేని వాడిని ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు? అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కొంతమంది ఏమంటారు, సేవకుల పిల్లే సేవలు చేయాలి అని కొంతమంది నిబంధనలు పెట్టుకుంటున్నారు. కానీ దేవుడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? అది దరిద్రుడైనా సరే నన్ను మహిమపరిస్తే నేను నా సేవలో వాడుకుంటాను అన్నాడు. ఎవరికి లేని భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు చెప్తున్నాడు చూడు ఇక్కడ, అయితే నీ ఇంటి వారిలో. ఇప్పుడు ఆ సేవకుడు ద్వారా ఇంకో సేవకుడు దేవుడు ఆయన నోటి ద్వారా మాట్లాడుతుంది. అంటే అయితే నీ ఇంటి వారి శేషము అనగా నీ వంశములు, అంటే యాజకులకు సంబంధించిన వంశములు ఎవరైతే ఉన్నారో ఏం చేస్తున్నాడు చూడు అక్కడ. ఒక వెండి రొక్కమైనను రొట్టు ముక్కైనను సంపాదించుకొని అతని యుద్ధకు వచ్చి దండము పెడతారంట. ఏం చేస్తారు? దండం పెడతారు. అంటే అసలు ఎంత అవమానకరమో చూడొస్తారు. ఇప్పుడు మనకు ప్రార్థన అవసరం ఉందనుకో, మనం ఎవరు ఫోన్ చేస్తాం? మనకు దగ్గరగా ఉన్న సేవకులు ఫోన్ చేస్తాం. కానీ సేవకుడే వచ్చి ఒక విశ్వాసి కుమారుడి దగ్గర దండం పెట్టేలాగా చేస్తాడంట. ఎంత అవమానం సేవకుడికి! అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇప్పుడు ఏమంటున్నాడు? నా దగ్గర నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో, మీరు యాజకత్వం ఉండి దేవుని అహరోను కుమారులని, అహరోను సంతానం అని మీరు విర్రవీగుతున్నారు కదా, కనుక దేవుడు ఏం చేయబోతున్నాడు? సిగ్గు తెచ్చేలాగా చేస్తున్నాడు. నువ్వు నీ కింద ప్రార్థన చేసేవాడి ద్వారా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి అడిగేవాడిగా చేస్తానన్నాడు. ఏం చేస్తానన్నాడు? ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, లేదా చెల్లి సేవకురాలై ఉంది, కానీ ఇప్పుడు నీవు వెళ్ళి సేవకురాల దగ్గర నా కోసం ప్రార్థన చేయమ్మా అంటావు. విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయమంటే ఆమె ప్రార్థన చేయ. కానీ ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ఇప్పుడు విశ్వాసి దగ్గరికి వెళ్ళి సేవకుడు ప్రార్థన చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. అర్థమవుతుందా? దేవుడి మందిరంలో కూర్చున్న వారితో సేవకుడు ప్రార్థన చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు వీళ్ళ వల్ల.
ఎవరికే? అందుకే ఏమంటున్నాడంటే అడుగుతారంట, అయ్యా నాకు ఆ ఉద్యోగం ఇవ్వు. ఎవరిని అడుగుతారు? సేవకుడు వెళ్ళి విశ్వాస దగ్గర వెళ్ళి అడుగుతాడంట. సేవకుడు వెళ్ళి విశ్వాస దగ్గర వెళ్ళి అడుగుతాడంట, అయ్యా నాకు నీ మందిరంలో సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వు అని ఎవరిని అడుగుతాడు? ఒక విశ్వాసిని అడగాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రివర్స్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? సేవకుల పిల్లలే సేవ చేయాలని రూల్ ఉండేది. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఒకప్పుడు దేవాలయము తెర ఉండేదన్నమాట. ఏ తెర? ఆ దేవాలయము తెర లోపలికి ఎవరు వెళ్ళటానికి వెళ్ళేది, ఒక్క సేవకుడు మాత్రమే వెళ్ళాలి. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన మరణమైన తర్వాత ఆ దేవాలయం తెర రెండుగా చీలిపోయింది. అంటే ఇప్పుడు అందరికీ సేవ చేసే భాగ్యాన్ని దేవుడు ఇచ్చేశాడు. అది చిన్నవారైనా పెద్దవారైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా సరే దేవుని సేవ చేయటానికి అనుమతి ఇచ్చేశాడు దేవుడు. విశ్వాస అయినా సరే సేవ చేయడానికి దేవుడు అనుమతి ఇచ్చేశాడు. అర్థమవుతుందా? ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, కేవలం సేవకుడు కుమారులే, సేవకులు కుమార్తెలే పరిచర్య చేయాలి, సేవ చేయాలనుకుంటున్న వారు ఎంతో మంది ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? విశ్వాసులు కూడా దేవుని పరిచర్య చేయాల్సిందే, విశ్వాసులు కూడా దేవుని సేవ చేయాల్సిందే. నేను లేపుతాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను గణపరచు. నీవు ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా దేవుని గురించి చెప్తున్నావంటే నువ్వు కూడా ఎవరు? ఇప్పుడు దేవుని సేవకుడవే. ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. శేషము ఉన్న ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒకప్పుడు యాజకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునే రోజులు ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు ఎవరు సేవ ఇప్పుడు విశ్వాసులే ప్రార్థన చేసే పరిస్థితులు తీసుకొచ్చేసాడు దేవుడు. కారణం ఎవరు? వీళ్ళు చేసిన తప్పు. ఒక పాపాన్ని ఉంచి పెట్టుకున్నారు, గద్దించలేదు, పిల్లల్ని సరి చేయలేదు. ఇప్పుడు ఏమైపోయారు వాళ్ళు? అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడికి కోపం వచ్చి ఏం చేస్తున్నాడంటే, నేను ఏర్పరచుకున్న జనాంగంగా నిన్ను ఉంచినందుకు మీకు గర్వం ఏర్పడింది. ఏం ఏర్పడింది? మేము సేవ 30 సంవత్సరాల నుంచి మేము సేవ చేస్తున్నాం, మా ఇష్టానుసారంగా ఉంటామంటే దేవుడు కుదరదు. ఈరోజున సేవకుల పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారంటే చాలామంది చూసి యూట్యూబ్లోను అనేక చోట్ల వాళ్ళ గురించి ఇప్పుడు దేవుడికి అవమానం వస్తుంది. ఏ ఏ స్థలాల్లో ఉంటున్నారో ఒకసారి వారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ మీలో సేవకులు ఉంటే ఒకసారి ఆలోచించేయండి. మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, లేదా మీరే స్థితిలో ఉన్నారు? దేవుని దగ్గర అడగాల్సింది పోయి మీరు ఎక్కడ ఎవరి దగ్గర చేస్తున్నారు అంటే దేవుడికి అవమానం తెస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే సేవకులు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఏమైనా అవసరతలు ఉంటే ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? అయ్యా మీరు సేవ చేస్తున్నారు కదా, మనసులో చెప్పకపోయినా వాళ్ళ ఆలోచన అదే, పైకి చెప్పరు. కానీ లోపల ఏముంటుంది? వీళ్ళ దేవుడు వీళ్ళకి సహాయం చేయడేమో, అందుకే మా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళటం ఏంటి నువ్వు? అన్యులు సావాసం చేయటం ఏంటి నువ్వు? ఈరోజు అలాంటి సేవకులు లేరా? ఏమైనా అవసరతలు ఉంటే వెళ్ళిపోయి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? నువ్వు దేవుడు ఏమన్నాడు? మనుషులు ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుడు ఎంత చక్కగా మీరే చెప్తా ఉంటారుగా వాక్యము. మరి మీరే చెప్తూ మీరే పాటించరు ఎందుకని? ఇప్పుడు అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మీరే చెప్తారు, ఇప్పుడు పాటించరు. ఇప్పుడు వీళ్ళు పాటిస్తున్నారా? ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది? తారుమారైపోయింది, మొత్తం ఉల్టాగా అయిపోయింది మొత్తం. దేవుడు ఏమంటున్నాడు? అందుకే అన్యజనుల్లో నా నామానికి అవమానం వస్తుంది. ఇప్పుడు ఏమైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారు? మందిరంలో ఏమైనా పనులు కావాలన్నా ఏమైనా కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వాళ్ళ గుమ్మాల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, ఎంపీల దగ్గరికి వెళ్ళి, లేదా మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి మీకెందుకు? దేవుని పాదాల దగ్గర ఉంటే చాలు కదా. దేవుని పాదాల దగ్గర అడిగితే ఆయన ఇవ్వడా?
ఆ ఎమ్మెల్యే ఎంపీలే నీ పాదాల మీ దగ్గరికి వచ్చేలాగా చేస్తాడు. ఇంతటి దేవుడు మనకు ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అన్యుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాము? చేయి చేస్తున్నాం. అవమానం కదా. వాళ్ళు ఏమంటారు? ఏంటి ఎంత ప్రార్థన చేస్తున్నారు, మీరేంటి ఇలా ఉన్నారు? అవమానం కదా. ఈ రోజున అలాంటి వాళ్ళు లేరా? అందుకే ఈ రోజున దేవుడికి కోపం వచ్చింది. అందుకే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తున్నాను. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది? ఇప్పుడు తారుమారైపోయింది. నన్ను ఎవడైనా సరే, పేదవాడైనా దరిద్రుడైనా ఎందుకు పనికి రాని వాడైనా ఎవరైనా సరే, ఇప్పుడు ఒక రోజు నేను చెప్పు తెగిపోయింది. ఒక రోజు నాకు చెప్పు తెగిపోయినప్పుడు ఆ దారమ్మట వెళ్తూ ఉండగా ఆ చెప్పులు ఒక ఆయన ఉన్నాడు అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు కుట్టించుకుంటున్నాను. అక్కడ ఏముందంటే దేవుణ్ణి యెహోవాయే నా కాపరి అని ఒక పెట్టుకున్నాడు. బాగా ఎండగా ఉంది, చిన్న ఇది పెట్టుకున్నాడు. అన్న మీరు చర్చికి వెళ్తారా అన్న. అవునయ్యా చర్చికి వెళ్తాం. అప్పుడు ఆ వాక్యాన్ని పెట్టుకొని యేసయ్య గురించి ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే సేవకులు కూడా పనిచేయరు. అంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రేమను ఏ విధంగా చెప్తున్నాడంటే, యేసయ్య లేకపోతే మా జీవితం ఉండేది కాదయ్యా, ప్రతి విషయంలో నా దేవుడు అనేక విధాలుగా కాపాడాడు. మరి అన్న ఇలా ఉన్నావు కదా, మరి ఎవరైనా అవమానపరుస్తూ ఉంటే ఒకటే చెప్తాడంట, ఈ లోకంలో నాది ఏదీ లేదు కానీ పరలోకంలో నాకు స్థానం ఒకటి పెట్టాడు దేవుడు అన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పులు కుట్టుకుంటున్నావు కదా, నిన్ను అవమానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకే మాట అన్నాడంట. ఏమాట అన్నాడు? ఈ లోకంలో నాకు ఇగో ఈ జాగానే ఉంది, కానీ నా దేవుడు ఒక రోజున పరలోకంలో నాకు చక్కటి బంగారు వీధిలో తిరిగే స్థలాన్ని ఇస్తాను అనగానే ఆశ్చర్యం వేసింది. ఒక చెప్పులు కుట్టుకునేవాడికి అంత దేవుడి పైన నమ్మకం. కానీ ఈ రోజున విశ్వాసంలో ఏది? విశ్వాసంలో లేదు, సేవకులో కూడా నమ్మకం లేదు దేవుడు అంటే. అయ్యా మరి నీకేమైనా పరిస్థితులు బాగోలేకపోతే ఏం చేస్తావు? ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతావు అంటే, నేను అడగను, నా దేవుని పాదాల దగ్గర చచ్చిపోయినా నాకు మేలే అన్నాడు. నాకు అంత ఆశ్చర్యం వేసిందో. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారు. చెప్పులు కుట్టుకునేవాడు, ఆయనకి ఎంత వస్తుంది రోజుకి? కనీసం 300-400. ఆ 300-400తోనే ఇద్దరు పిల్లల్ని, చిన్న పిల్లలు ఉంటారు, ఆ ఇద్దరు పిల్లలతోనే అలాగే పనిచేసుకుంటూ దేవుని మహిమపరుస్తున్నాడు. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా? చెప్తున్నాడు, ఇది కాకపోతే ప్రాణం పోయినా పర్వాలేదు. ఎంతటి విశ్వాసము చూడు. అప్పుడు నాకు అనిపించింది ఈరోజు అలాంటి, అంటే ఇప్పుడు ఈ సేవకులు ఏమైపోతున్నారు? కొందరున్నారు, అందరూ కాదు, కొందరే నిజముగా కడుపు కాల్చుకొని దేవుని కోసం పరిగెత్తే వాళ్ళు కోకొల్లలు. కానీ ఈ మధ్య ఏమవుతున్నారంటే, దేవుని సేవ చేయాల్సింది పోయి వాళ్ళు ఏమవుతున్నారంటే ఇట్లాగే తయారవుతున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అన్యజనులు నాకు అవమానం తెచ్చావు కాబట్టి నీకు నీ సేవ వర్ధిల్లట్లేదు. నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టినా జరగదు అది. దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళ పశ్చాత్తాపాన్ని దేవుడు క్షమిస్తాడా? ఒకటే అనేసాడు. ఇక ఏమన్నాడు? మీరు అడగాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు వాళ్ళందరూ నీ దగ్గరకు వచ్చి అడిగి దేవుని యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి, కానీ ఇప్పుడు వీళ్ళే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వయ్యా అని అడిగే పరిస్థితి తీసుకొచ్చేసాడు వీళ్ళ సంతానాన్ని. దేవుడు చూసా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, రొట్టె ముక్క అయినా సంపాదించుకోవాలని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, ఏం పెట్టి? దండము పెట్టి, నేను రొట్టె ముక్క తినుటకు దయచేసి యాజకుల ఉద్యోగము ఒక దానినందు నన్ను ఉంచమని అతని వేడుకొందురు. వేడుకుంటారా? వాళ్ళ బ్రతిమిలాడే స్థితికి అయిపోయారు. వీళ్ళ దగ్గరకు వచ్చి, ఇప్పుడు సేవకుల దగ్గరకు వచ్చి బ్రతిమిలాడే వాళ్ళు బ్రతిమాలు కాకుండా ఇప్పుడు వీళ్ళే విశ్వాసుల దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడే స్థితికి తెచ్చుకున్నారు. కేవలం దేవునికి
అవమానం తేవటం వల్ల. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు దేవుడికి ఘనత తెస్తున్నావా, అవమానం తెస్తున్నావా? దేవుడికి ఘనత తెచ్చేవాడుగా ఉంటే నువ్వు నమ్మకమైన దేవుని సేవకుడివే. ఎలాంటి వాడైనా సరే, ఏ పని చేస్తున్న వాడైనా సరే, దేవుడు ఏమంటున్నాడు? నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తాను. నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థలాల్లో ఉన్నా, ఏ యొక్క దేశంలో ఉన్నా, ఎక్కడున్నా సరే దేవునికి మహిమతే. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు చూద్దాం కింద. అయితే కింద వచనంలోకి వెళ్దాం. ఇప్పుడు ఎవరిని ఎంచుకున్నాడో చూద్దాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇప్పుడు ఎవరిని ఎంచుకున్నాడు? సమూయేలు. బాలుడైన సమూయేలు. చాలా పెద్దవాడేమో కాదు, బాలుడు అంట. బాలుడైన సమూయేలు ఇప్పుడు ఎవరి దగ్గర? ఏలి దగ్గర పరిచర్య చేస్తున్న వాడిని దేవుడు ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందో చూద్దాం. ఆ దినములో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఏంటి? ఆ రోజుల్లో దేవుని మాట ప్రత్యక్షమవుట అరుదు అంట. అయితే ఏం జరగబోతుంది, తర్వాత ఎలా ప్రత్యక్షత జరిగింది, దేవుడు ఏ విధంగా సమూయేలుతో మాట్లాడాడు అన్నది నెక్స్ట్ వారం తెలుసుకుందాం. కొద్ది మాటలు దేవుడు